సో నిఘా మొత్తం నిద్రలో ఉంది. గ్రూప్ 1 నుంచి లగచర్ల వరకు ఇంటెలిజెన్స్ ఫెయిల్, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం, ఆందోళన విధ్వంసాలను ముందుగా గుర్తించని నిఘా వ్యవస్థ, క్షేత్రస్థాయిలో పర్యటించని ఇంటెలిజెన్స్ ఎస్బీ సిబ్బంది, సీఎం ఆదేశాలతో అడిషన్ డీజీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు, లగచర్ల ఘటనపై నిఘా వైఫల్యంపై సమగ్ర విచారణ. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రూప్ 1 ఎగ్జామ్స్ అయిపోయిన సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా వరకు ఫెయిల్ అవుతుందనే ప్రచారం కూడా చాలా వరకు జరుగుతుంది. ఎందుకంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ కావచ్చు, స్పెషల్ బ్రాంచ్ సంబంధించిన ఆఫీసర్స్ కూడా ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా చాలా వరకు కరెక్ట్ ప్రాపర్గా డ్యూటీ చేస్తలేరు అని చెప్పేసి ఒక వార్త కూడా వచ్చింది. సో దీనివల్లే లగచర్ల ఘటన కావచ్చు, గ్రూప్ 1 సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే అక్కడక్కడ చాలా వరకు అయితే ధర్నాలు జరుగుతున్నాయి, అవన్నీ కూడా చాలా వరకు వస్తున్నాయి. కాబట్టి ఇంటెలిజెన్స్ ఇక్కడ ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి కూడా ఒక వార్త అనేది వచ్చింది. సో రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలు చూస్తుంటే నిఘా వ్యవస్థ నిద్రపోతున్నట్టు కనిపిస్తున్నది. గ్రూప్ 1 ఆందోళనల నుంచి లగచర్ల ఘటన దాకా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయినట్టు స్పష్టమవుతున్నది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఆందోళనలు విధ్వంసాలను ముందుగా గుర్తించడంలో నిఘా వ్యవస్థ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. 3 నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న పోలీసులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించలేదు. ఎందుకంటే మనం చూసినాం, ఇవే కాదు లగచర్ల ఘటన కావచ్చు, గ్రూప్ 1 సంబంధించిన ఆందోళన కావచ్చు, ఇవే కాకుండా సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కూడా ఇవి జరుగుతున్నాయి, ఇవి దాడులు జరుగుతున్నాయి. దేంటి మత గుళ్ళ పైన ఇవన్నీ పైన దాడులు జరుగుతున్నాయి. కాబట్టి సో వీళ్ళపైన కూడా ఎలాంటి నిఘా లేదు. సో ప్రాపర్గా ఇంటెలిజెన్స్ కూడా వస్తలేదు, ఇంటెలిజెన్స్ నుంచి కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వస్తలేదు. కాబట్టి చాలా వరకు ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో దీంతో గ్రూప్ 1 అభ్యర్థులు టీజీఎస్పీ కానిస్టేబుల్స్ ఆందోళన సహా వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన ముందుగానే గుర్తించడంలో ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ స్థానిక పోలీసులు విఫలమయ్యారు. సో వీటినే బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇంటెలిజెన్స్ వైఫల్యంతో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అడిషనల్ డీజీ మహేష్ భాగవత్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ కూడా ఏర్పాటు చేసింది. అంతర్గత లోపాలు గుర్తించినది. సో ప్రజాభిప్రాయ సేకరణ సహా భూసేకరణ వచ్చే అధికారులపై దాడులు చేయాలనే కుట్రను కూడా పసిగట్టకపోవడంతో సమగ్ర విచారణ జరుపుతున్నది. ఫార్మాకు గెజెట్ విడుదల చేసి నాటి నుంచి బీఆర్ఎస్ స్కెచ్. సో కలెక్టర్నైనా తరిమికొట్టి. సో మనం చూసిన లగచర్ల ఘటనలో కలెక్టర్ పైన ఏ విధంగా జరిగింది. సో గ్రూప్ 1 టీజీఎస్పీ హోంగార్డ్ ఆందోళన గుర్తించడంలోనూ కూడా విఫలమైంది. ఎందుకంటే మనం చూసినాం, పోలీస్ శాఖలను పనిచేస్తూ సో టీజీఎస్కి సంబంధించిన స్పెషల్ పోలీసులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ ప్రొటెస్ట్ చేసి మనం చాలా సందర్భాలు చూసినాం. కాబట్టి సో ఇక్కడ కూడా కంప్లీట్గా తెలంగాణ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఫెయిల్ అయింది అని చెప్పేసి క్లియర్గా వార్తలు వస్తూ ఉన్నాయి అనమాట. లగచర్ల ఘటనకు ముందు జరిగిన గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన, టీజీపీఎస్సీ పోలీస్ తిరుగుబాటు చర్యలు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించలేదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో నిఘా వైఫల్యం స్పష్టంగా ఉన్నట్టు గుర్తించారు. గ్రూప్ 1 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు గత నెల 2వ వారంలో అర్ధరాత్రి ఆందోళన చేశారు. రోడ్లపై బైఠాయించారు. సెక్రటేరియట్ ముట్టడిస్తారని తెలుసుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. అండ్ 1 స్టేట్ 1 పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బెటాలియన్ కానిస్టేబుల్ వారి భార్యలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. కుటుంబాలతో సహా వచ్చి సెక్రటేరియట్ను ముట్టడించారు. ఈ క్రమంలోనే హోంగార్డ్ ఆందోళనకు దిగారు. కుటుంబాలతో కలిసి సెక్రటేరియట్ ముట్టడి యత్నించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వీటిని సంబంధించి ముందస్తు సమాచారం సేకరించడంలో ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విఫలమయ్యారని విమర్శలు కూడా వస్తున్నాయి. సో కంప్లీట్గా మనకి రాష్ట్రంలో జరుగుతున్న రెగ్యులర్ ఘటనలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా క్లియర్గా మనం కూడా చెప్పుకోవచ్చు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ కాస్త వరకు తెలంగాణలో వెనుకబడింది, ఫెయిల్ అయింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు చూసుకుంటే అప్పుడు బీఆర్ఎస్ టైంలో ఎక్కడ కూడా ధర్నాలు కావచ్చు, రాస్తారు ఇలాంటివి కూడా జరగలేవు. ఎందుకంటే ఒకవేళ జరుగుతాయని చెప్పి డౌట్ వచ్చినా సరే వాళ్ళందరినీ తీసుకొని జైలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, ముందస్తు అరెస్ట్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి సో తెలంగాణలో చాలా వరకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా వైఫల్యం చెందుతుందని చెప్పేసి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు.